పథకాల్లో వివక్ష ఉండదు, పార్టీలకు అతీతంగా సంక్షేమం. చంద్రబాబు వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. సంక్షేమం వేరు, రాజకీయ బంధాలు వేరు. వైసీపీ నేతలతో కలవద్దు, వారిని దరిచేరనివ్వద్దు. ఇన్ఛార్జ్ మంత్రుల జిల్లా పర్యటనలు పెరగాలి. గ్రూప్ రాజకీయాలకు తావివద్దు. 3 పార్టీ నేతలను కలుపుకొని వెళ్లాలి. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. నామినేటెడ్ పదవులపై కసరత్తు జరుగుతోంది. మొదటిసారి ఏమీ రాలేదని అనుకోవద్దు. అందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది. పదవి పొందాక హుందాగా ఉండాలి సీఎం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ. నిన్న అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అయితే కనుక భేటీ అయ్యారు. దీంట్లో ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటంటే పథకాలు ఇవ్వడంలో అయితే కనుక వివక్ష ఉండకూడదు, పార్టీలకు అతీతంగా సంక్షేమం ఉండాలి అని చెప్పారు. వైసీపీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాలి. సంక్షేమం వేరు, రాజకీయ బంధాలు వేరు. వైసీపీ నేతలతో కలవద్దు, వారిని దరి చేరనివ్వద్దు. ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిల్లా పర్యటనలో ఏదో అప్పుడెళ్ళి వచ్చి పర్యటన చేస్తున్నాం అట్లా కాదు. ఆ పర్యటనల్ని పెంచాలి. అలాగే గ్రూప్ రాజకీయాలకు కూడా తావివ్వద్దు అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. ఇంకా 3 పార్టీ అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా ఏవైతే 3 పార్టీలు ఉన్నాయో ఈ 3 పార్టీలని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఆ బాధ్యత కూడా ప్రజాప్రతినిధులే తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక నామినేటెడ్ చాలా మంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మాకు ఏ పదవి రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఎవరు అంటే బాధపడకండి. నామినేటెడ్ పోస్టులు పదవులపై అయితే కనుక కసరత్తు జరుగుతోంది. మొదటిసారి ఏమీ రాలేదని కూడా అనుకోవద్దండి. అందరికీ ఇచ్చే అవకాశాలు ఇచ్చే బాధ్యత రాలి అని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక్కడ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే కనుక పదవి పొందాక హుందాగా ఉండాలి. ఎవరైనా సరే పదవి పొందాక హుందాగా ఉండాలి అని చెప్పేసి సూచించారు. ఇది చాలా మంచి పాయింట్. ఇంకొకటి చూసుకుంటే కనుక ఏదైతే 2 సార్లు చంద్రబాబు నాయుడు చెప్పారు, వైసీపీకి సహాయం చేస్తే పాలు పోసినట్లే. వైసీపీ ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, లేదా వైసీపీ నేతలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వైసీపీకి సాయం చేస్తే పాలు పోసినట్లే అని చెప్పేసి 1కి 2 సార్లు పునరుద్ఘాటించి చెప్పారు. మరి ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన అయితే చాలా విమర్శలు వచ్చాయి. మరి బహుశా అందుకే పథకాల్లో వివక్ష ఉండకూడదు, పార్టీలకు అతీతంగా సంక్షేమం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వేరండి రాజకీయాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి. అందరూ అంటే ఓటేయలేదని లేదంటే వీళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళని చెప్పేసి లేదా వీళ్ళు ఇంకొక పార్టీకి చెందిన వాళ్ళని చెప్పేసి వాళ్ళ మీద కక్ష సాధిస్తారా? అదా పాలించే తీరు కాదు కదా. ఒక సీఎం అయిన తర్వాత లేదా ఒక రాజు అయినా సరే ఎలా పాలించాలి? అందరినీ సమానంగా చూసినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని వివక్షపూరితంగా పరిపాలిస్తే అది అభివృద్ధికి నోచుకోదు. ఇప్పటికైనా అందరికీ పథకాలు అందాలి, పార్టీలకు అతీతంగా సంక్షేమం అందాలి, పథకాల్లో వివక్ష ఉండకూడదు అని చెప్పినందుకైతే కనుక ఇది చాలా సంతోషం. అంటే చాలా మంది సంతోషపడుతుంటారు సీఎం గారు. అంటే ప్రజలు అనుకుంటున్నారు ఏమని, ముఖ్యంగా మీరు గ్రామాలకు వెళ్ళి చూస్తే కనుక ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇదివరకే మనం మాట్లాడుకున్నాం దీని గురించి, ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడారు, ఇలా చేస్తున్నారు, ఆయన సీనియర్ నేత ఇలా చెప్పడం ఏంటి ఒక సీఎం స్థాయిలో ఉండి అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఏదైతే వివక్ష ఉండకూడదు, పార్టీలకు అతీతంగా సంక్షేమం ఉండాలి అని చెప్పారు, దీని మీద కూడా మాట్లాడుకుంటున్నారు. ఓకే, రియలైజ్ అయ్యారా? అందరికీ అందించాలి అనుకుంటున్నారా? ఓకే, ఆయన చెప్పారు, ఓకే చేస్తారు, చూద్దాం ప్రజాప్రతినిధి ఎంతవరకు వచ్చి ఏం చేస్తారు అన్నది చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక మరో వార్త, అతివకు అందరం మహిళా సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం. 8 నెలల్లో వరాల జల్లు కురిపించిన రాష్ట్ర సర్కారు 10.64 లక్షల మంది మహిళలకు 4,418 కోట్ల సంక్షేమం. శ్రీ సత్యసాయి జిల్లా, కాకినాడ జిల్లాల్లో 1,00,000 దాటిన లబ్ధిదారులు. అతి తక్కువ మందితో చివరి స్థానాల్లో అల్లూరి, మన్యం. తల్లికి వందనంతో లబ్ధిదారులు మరింత పెరిగే అవకాశం. కుట్టు పని శిక్షణకు 1,02,832 మంది మహిళలు ఎంపిక. కూడెం ప్రభుత్వంలో అయితే కనుక అతివకు అందలం వేశాము, మహిళా సంక్షేమము, ఆర్థిక స్వావలంబనకు అయితే కనుక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగి ఇవాళకి అయితే కనుక 6 ఏళ్లు పూర్తి అయ్యాయని చెప్పేసి ఒక వార్త ఇచ్చారండి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక